మాజీ మంత్రి తెనాలి శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. ఆలపాటి జన్మదినాన్ని గుంటూరు, తెనాలి, వేమూరు నియోజకవర్గాలలో ఆయన అభిమానులు పండగలా జరుపుకున్నారు. గుంటూరు విద్యానగర్లో ఆలపాటి స్వగృహం వద్ద అర్ధరాత్రి 12 గంటల నుంచే సందడి నెలకొంది. గుంటూరు పశ్చిమ, వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మోదుగురు వేణుగోపాల్ రెడ్డి, నక్క ఆనందబాబులు స్వయంగా ఆలపాటి గృహానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ఆలపాటికి శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ శాఖలతో పాటు పలువురు ప్రభుత్వాధికారులు సైతం ఆలపాటికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలపాటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలలో జిల్లా, నగర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend. आयम्नायमोनिदेधि कृतं भीतामभचारुगप्यं विदेव पुत्रमभिरक्षताधिमम् ॐ हिरण्यवर्तां हरिणीं विश्वं पुरुषानहम् मुपगल्पमानमुपगल्प्तं वृत्तं श्रेयोवसीय आयुस्सम्भूतं We sing happy birthday to you, and may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Happy birthday celebration. Party night, we feel the vibration. Lights are bright, we're feeling alright. We're dancing till the morning light. Happy birthday celebration. Everybody get the temptation. Once again, this is your night, and everyone feels Sing right. happy birthday to you, and may all your dreams come true. We sing happy birthday to you, and may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. It's a perfect motivation. Feel the vibe, enjoy the fascination. All your friends are here tonight. Happy anniversary, we hold you tight. It's a perfect situation. Hale and hearty, what a combination. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you. May all your dreams come true. మాజీ మంత్రివర్యులు తెనాలి శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 50వ రోజు జన్మదిన సందర్భంగా మరి గుంటూరు పశ్చిమ శాసనసభ్యులుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఒక మంచి ఆరోగ్యంతో పాటు ఒక మంచి రైతుల పక్షపాతి అయినటువంటి ఆయనకు ఒక మంచి భవిష్యత్తు కలగాలని మరి రాబోయే రోజుల్లో తెనాలి శాసనసభ్యుడిగా మరి వాళ్ళ ప్రజల మన్ననలు చూరుకునే విధంగా ఒక ఎడ్ల పందాలేమి, రైతులకు మద్దతు ధర ఏమి, రైతుల పక్షపాతిగా ప్రవర్తిస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర గారు శతమానం బహుతి 100 సంవత్సరాల దిశగా వెళ్ళాలని చెప్పి ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన అభిమానులకు, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అవకాశం ఇవ్వాలని ఆయనకు కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. Happy birthday to you. Long life to you, Raja Garu. Happy birthday to you. May God bless you. May God bless you, dear Raja Garu. Happy birthday. మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు జన్మదినోత్సవ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి అభిమానులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మంచి వ్యక్తిత్వం నడవడిక ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవం కలిగినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అన్ని వర్గాల ప్రజల్ని సమాన దృష్టితో చూసే వ్యక్తి. అదేవిధంగా రైతాంగం మీద ప్రత్యేకంగా రైతులే కాదు రైతాంగం, రైతు కూలీలు, కౌలు రైతాంగం వ్యతలు తెలిసినటువంటి వ్యక్తి. నిత్యం కూడా వారి గురించి ఆలోచించే వ్యక్తి. పార్టీ విషయంలో పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచన చేసే వ్యక్తి. పార్టీ ఎదుగుదల గురించి ఆలోచన చేసే మనిషి. అటువంటి వ్యక్తి ఈ రోజున జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో శుభపరిణామం, ఆనందదాయకం. రాబోయే 100 సంవత్సరాల పైగా శేష జీవితం ఇదే విధంగా జరగాలని అభిమానుల మధ్య జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆయన ఈ పార్టీలో తెలుగు యువత నుంచి నేతగా, అంచెలంచెలుగా, తర్వాత శాసనసభ్యుడిగా, తర్వాత మంత్రిగా, ఈనాడు మళ్ళా శాసనసభ్యుడిగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీలో ప్రముఖ స్థానాల్లో ఉంటా ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా స్నేహితుల పట్ల, మిత్రుల పట్ల, అదేవిధంగా పార్టీ కార్యకర్తల్ని ఎక్కడున్నా కానీ వదిలిపెట్టకుండా పార్టీ కార్యకర్తల్ని వెన్నంటి ఉంటా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి భగవంతుడు మరింతగా సేవ చేసుకునేటటువంటి అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఈ సమాజంలో నాకు ఇంత స్థాయికి అవకాశం కల్పించిన తల్లిదండ్రులకి, నా అన్న ఆలపాటి రవీంద్రకి, మరి ముఖ్యంగా సమాజంలో గుర్తింపు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. వ్యక్తిగతంగా నాకున్న బలం స్నేహితులు,
ఆ బలంతోనే ఇంత స్థాయికి వచ్చాను. అదే విధానం కొనసాగించాలని ఆ భగవంతుడు నాకున్న శక్తికి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి, వాళ్ళ బలమే నా బలం కాబట్టి వాళ్ళందరూ సుఖశాంతులతో ఉంటే నేను సుఖంగా ఉన్నట్టు భావిస్తూ ఉంటాను. ఈ యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజున ఉన్న సమాజంలో ఉన్న నాకున్న మద్దతుకి, నాకున్న అన్నదండలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండేలాగా చూడాలనేదే నా ధ్యేయం. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని హారిక కేబుల్ విజన్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఆలపాటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటితో పాటు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబును నగరంలోని కేబుల్ ఆపరేటర్లు ఘనంగా సన్మానించారు. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని ఆలపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హారిక కేబుల్ విజన్ యాజమాన్యం వల్లభనేని బాలాజీ, కరణం వెంకటేశ్వరరావు, శాఖమూరు నారాయణ ప్రసాదులు ఆలపాటిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు లేల్లాపిరెడ్డి హెచ్సివి కార్యాలయానికి విచ్చేసి ఆలపాటిని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కేబుల్ ఆపరేటర్లు ఆలపాటికి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ తన మీద అభిమానంతో ప్రత్యేకంగా విచ్చేసి శుభాకాంక్షలు అందజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి స్ఫూర్తితో ప్రవాస భారతీయులు ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు. మాజీ మంత్రి తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులోని హారిక కేబుల్ విజన్లో జరిగిన కార్యక్రమంలో అమరావతి ప్రవాస భారతీయుల సేవా సంస్థను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బృందావన్ గార్డెన్స్ లోని వికలాంగులు వసతి గృహంలో ఇరువురికి ఆలపాటి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుల చేతుల మీదుగా సంస్థ నిర్వాహకులు చెక్కులు అందజేశారు. అనంతరం అమరావతి ప్రవాస భారతీయ సేవా సంస్థ నిర్వాహకులు సన్నీ, రోహిత్, ఉదయభాస్కర్లు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అనంతరం అమరావతి ప్రవాస భారతీయ సేవా సంస్థ నిర్వాహకులు సన్నీ, రోహిత్, ఉదయభాస్కర్లు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అమరావతి నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావాలనేదే తమ సంస్థ ఆశయమని వారు చెప్పారు.